పంజాబ్లో పాలు పాల వస్తువులు చాలా 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 బాగా విరివిగా వాడతారు అనమాట. అందులో చీజ్, పనీర్, క్రీమ్, కోయా, మావా ఇలాంటివన్నీ చాలా రిచ్ అండ్ ఎక్స్పెన్సివ్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడతారు. అలాంటి వాటిల్లో బాగా ఎక్కువ ఫేమస్ అయినటువంటి ఒక పనీర్ బుర్జీ రెసిపీ ఈరోజు మనం చేయబోతున్నాం పంజాబ్ స్టైల్లో. మ్యూజిక్ తర్వాత పంజాబ్లో చేసినంత రిచ్గా కాకుండా ఆ టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా మన స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసా అదిరిపోద్ది. రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. బటర్ అండ్ పన్నీర్ యొక్క కాంబినేషన్ అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, ఫాలో, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బటర్ అండ్ నెయ్యి రెండు కూడా మేజర్ ఇంగ్రీడియంట్స్ ఈ డిష్లో మంచి టేస్ట్ రావడానికి. సో అందుకనే కొంచెం ఎక్కువైనా వేస్తున్నాను. బటర్ అండ్ నెయ్యిలోకి మంచి కమ్మదనం రావడం కోసం కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, 3-4 లవంగాలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తాయి. ఆ తర్వాత ఒక అరకప్పు ఆనియన్స్ వేసేద్దాం. అవి వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వెంటనే కొంచెం సాల్ట్ వేసి మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చక్కగా దోరగా వేగిపోతే ఆ టైంలో మనం అరకప్పు టమాటో ముక్కలు బాగా సన్నగా వేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటోలు నేతిలో బటర్లో స్నానం చేయడానికి 1 నిమిషం టైం పడుతుంది. ఈ లోపు మనం 1-2 పచ్చిమిర్చి సన్నగా తిరిగి వేసేస్తే వాటితో పాటు స్నానం చేసేస్తే ఇవి కూడా. వీటితో పాటే బటర్ అండ్ నెయ్యిలో స్నానం చేయించడానికి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మసాలా రెడీ అయిపోయిందని అర్థం. మీరు స్నానం చేస్తే నేను ఊరుకుంటాను అన్నట్టు పన్నీరు 200 గ్రాములు వచ్చి ఇందులో చేరుతుంది. ఇప్పుడు భయ మసాలా 5-6 నిమిషాలు స్నానం చేస్తే సరిపోద్ది, కానీ పన్నీర్ 5-6 నిమిషాలు స్నానం చేసింది అనుకోండి రబ్బర్లా సాగుతూ ఉంటుంది. అందుకే మాక్సిమం ఒక 2 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ స్నానం చేయకూడదు బటర్ అండ్ నెయ్యిలో. ఇక లాస్ట్లో దించే ముందు కొంచెం స్పైసీనెస్ కోసం మిర్చి, ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసి దించేసేయండి. ఇలా చేస్తే మనకి పంజాబీ స్టైల్లో పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయినట్టుగా తీసి చపాతి, పుల్కా, రైస్, బ్రెడ్, కుల్చా, నాన్ ఇలా దేంట్లో కన్నా అదిరిపోద్దంటాను. ఎలాంటి సందేహం లేదు భయ్యా. ఓకే, ప్లీజ్ ట్రై చేయండి. అలాగే రెసిపీ, కాన్సెప్ట్ వీడియో వస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.